హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి మండే అనమాట. ఇది మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం మా ఆయనకి ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్గా ఏదో ఒకటి చేస్తాను. ఈరోజు సింపుల్గా ఎగ్ ఎందుకు చేశాను అంటే ఐ వోకప్ విత్ మై పీరియడ్స్ అనమాట. నాన్న వెళ్ళిపోయాడు కదా కన్నా ఆఫీస్కి. ఈ ఆడపిల్లలు ఏంటో తెలియదు కానీ నానున్నాడా. మా అమ్మాయి అయితే లెగవంగానే ఫస్ట్ వాళ్ళ డాడీ కావాలన్నమాట. అదే అడుగుతుంది వాళ్ళ డాడీ ఉన్నాడా లేడా అని. రాజ్యానికి రానివి నువ్వే అంటే అమ్మో రాణిని చేసేస్తాడా అనుకున్నా నేను. తీసుకొచ్చి కిచెన్కి సామ్రాజ్యానికి రాణిని చేశాడనమాట మా ఆయన. ఓకేలేండి, కొన్ని జీవితాలు అంతే, అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు కదా. మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్కి? చెప్ అన్నీ చేశాను కానీ తర్వాత ఎగ్స్ వేసిన తర్వాత కర్రీ చూపించడం అయితే మర్చిపోయాను అనమాట. యాక్చువల్గా ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేసేదాన్ని గైస్. మధ్యలో అంటే ప్రెగ్నెన్సీ, నాకు పెళ్ళైన తర్వాత 7 ఇయర్స్ తర్వాత వచ్చిందనమాట. సో అది తీయద్దు అనేసి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడము, ఎక్స్పోజ్ అవ్వద్దు అన్నట్టుగా అలా అయిపోయేసరికి ఆపేయాల్సి వచ్చిందనమాట. మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి రీజన్ కూడా బేసిక్గా ఆడవాళ్ళు ఇంట్లో ఎంత పని చేసినా కనపడదు అన్నది నా ఉద్దేశము. మా పాప పుట్టి 3 ఇయర్స్ అవుతుంది. బట్ ఇప్పటికీ నేను అందరూ ఏం చేయట్లేదు అన్న మాట అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంట్లో ఇంత పని చేసినా ఎవరికీ తెలియదు కదా. సో వై ఐ కాంట్. నాకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్. అండ్ మా హస్బెండ్ కూడా బాగానే సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇందులో పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు నాకు. ఇప్పుడు పాపని స్కూల్కి పంపించేంతవరకు అయితే నేను ఏ జాబ్కి అయితే వెళ్ళలేను కాబట్టి ఏం చెయ్యలేను అని అన్న వాళ్ళకి ఇది ఒక సమాధానం ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేసేసి హాల్లో కూడా ఎక్కడ సదిరేసేస్తున్నాను అనమాట. ఒకవేళ వీడియో లాగ్ అయితే చెప్పండి గాయస్. షార్ట్ షార్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే స్టార్టింగ్ కదా, చాలా రోజులు అయిపోయింది అలవాటు తప్పే కూడా ఎడిటింగ్.